మీరు ఒక రైల్లో వెళ్ళిపోతున్నారనుకోండి, ఆ రోజు మీకు అవకాశం లేదు, మీరు సూర్యకిరణాల వైపు కొంతసేపు చూస్తూ అలా కూర్చుని ఆదిత్య హృదయం చేస్తే మీకు స్నానం చేసిన ఫలితం వచ్చేస్తుంది, శాస్త్రం అంగీకరించింది. మీరు అప్పుడు కళ్ళు మూసుకొని ఒక్కసారి మీరు ఏ రోజు ధ్యానం చేస్తారో ఆ మూర్తిని ధ్యానం చేసి పాదయోహ పాదవ పూజయామి ఉల్భవ పూజయామి అని మనస్సులో అనుకుంటున్నారు అనుకోండి, స్వామి ఇక్కడ నిలబడతాడు. ఇప్పుడు ఏ పువ్వులు అక్కర్లేదు, మీకు తెలియకుండానే ఆయన పిక్కలు కనపడతాయి, మోకాళ్ళు కనపడతాయి, తొడలు కనపడతాయి, నడుము కనపడుతుంది, కడుపు కనపడుతుంది, నాభి కనపడుతుంది, వక్షస్థలం కనపడుతుంది, నేత్రాలు కనపడతాయి, నోరు కనపడుతుంది. గమ్మత్తు ఏమిటంటే పళ్ళు పూర్తిగా కనపడకుండా మందస్మితం చేస్తాడు. అందుకే దంతాన్ పూజయామి అనే పళ్ళ మీద పూజ చేయమంటారు. ఒక చిన్న చిరునవ్వు నవ్వుతుంటే ఆ కనపడినటువంటి తెల్లటి పళ్ళ మీదకి పూసి పళ్ళు కనపడేటట్టు ఒకే ఫోటో ఎలా ఉంటుంది మీ ఇంట్లో? అలా మీరు పూజ చేయగలరా? కాసేపు పెదవులు మూసుకుని కాసేపు పెదవులు తెరిచిన రెండు మూర్తులు పెట్టరుగా. దాని అర్థం ఏమిటంటే ఇక్కడ ఇంప్రూవ్ చేయడం నేర్చుకో అని. అప్పటి వరకు అని కనపడాలి. మళ్ళీ మీరు నామం చెప్పేటప్పటికి చిన్న నవ్వు నవ్వుతూ దంతాలు కనపడాలి, ఆ దంతాల మీద మీ పువ్వు పడాలి. అలా మీరు చేస్తే క్రమంగా ఇక్కడ పూజ చేయడం మీకు అలవాటైపోతుంది. పైకి ఎవ్వరికీ తెలియదు, కానీ లోపల జరిగిపోతుంటుంది పూజ. అలా చేసి ఆ తర్వాత స్వామివారికి గంధం పుష్పం ఇచ్చిన తర్వాత ధూపం, స్వామికి ధూపం ఇస్తాం. ధూపం ఇచ్చేటప్పుడు గంట వాయించాలి, గంట నేల మీద పెట్టకూడదు. ఇప్పుడు గంటను ఎప్పుడైనా ఏదో ఒక దాని మీద పెట్టుకోవాలి, గంట. ఆ తర్వాత దీపం, స్వామికి దీపం చూపిస్తాం. యథార్థమైతే ఒకసారి జ్యోతి వెలిగించి చూపించాలి. పోనీ అక్కడే ఉన్నటువంటి దీపాన్ని చూపించేస్తే దీపానికి మళ్ళీ అక్షతలు సమర్పించాలి ఒకసారి. అందుకని దీపం దర్శయామి, దీపం చూపించేసిన తర్వాత అప్పుడు స్వామివారికి నైవేద్యం. అప్పటికి అవసర నైవేద్యం మీ దగ్గర ఏది ఉంటే అది. ఒకవేళ ఏదీ లేదనుకోండి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఒక విషయాన్ని. మీరు రాత్రి ఓ అరడజన అరటిపళ్ళు తెచ్చుకుని అందులో 2 తినేశారనుకోండి, మిగిలిన 4లో ఒక పండు నైవేద్యం పెట్టకూడదు, ఉచ్చిష్టం అవుతుంది. ఇంగిలి నైవేద్యం పెట్టకండి. అదేంటంటే ఆ 4ని తినలేదు కదా అంటే కుదరదు. ఒకే అంచుకు వేలాడుతున్నటువంటి పళ్ళలో కొన్నిటిని మీరు తిని కొన్నిటిని నివేదన చేయడానికి వీలు లేదు. కానీ ఒక అరడజన అరటిపళ్ళు తెచ్చి 2 తుంపి పూజ గదిలో పెట్టి 4 పళ్ళు మీరు తింటే దోషం లేదు. ఎందుకంటే ముందే విడతీసి ఈశ్వరుడి కోసం పెట్టేశారు. అందుకే శాస్త్రం అంది. మరి ఇలా ఒక్కొక్క రోజున ఇంట్లో అసలు ఉచ్చిష్టం కాని పదార్థం లేకపోతే మరి నివేదన ఎలాగా అంటే, శాస్త్రంలో రహస్యం ఏంటంటే ఎప్పుడూ కూడా అంటూ నిలవ చెయ్యడం అనేటటువంటి దోషములు లేని పదార్థం ప్రపంచంలో ఒక్కటే ఒక్కటి ఉంది. అది దానికి మీరు నిలవ చేసిన దోషము ఉండదు, దానికి అంటు దోషము ఉండదు. అటువంటి పదార్థం ఒక్కటే బెల్లం ముక్క. అందుకే తప్పకుండా బెల్లం ఇంట్లో ఉంచుకుంటారు. అది పరమమంగళ స్వామికి అవసర నైవేద్యం పెట్టేస్తే పొంగిపోతాడు ఆయన. పైగా మీకు గమ్మత్తు తెలుసా అండి, బెల్లం ముక్క నైవేద్యం పెడితే ఇంట్లో ఆరోగ్యంగా ఉంటారు. తూర్పుకి తిరిగి వంట చేసి యజమానికి అన్నం పెట్టినా బెల్లం ముక్క రోజు నైవేద్యం పెట్టినా మహాపుణ్యం. అందుచేత ఏదీ లేకపోతే ఓ బెల్లం ముక్క తెచ్చి అక్కడ పెట్టి నైవేద్యం పెట్టుకోవచ్చు. ఆ తరువాత నీరాజనం, తాంబూలం ఇస్తాం. స్వామి కూడా తాంబూలం వేసుకున్నట్టు ఎర్రటి నోటితో కూర్చున్నట్టు మీరు భావన చేయాలి. అందుకే తాంబూలం సమర్పయామి అన్నాక ఒక్క క్షణం ఆగాలి. ఏదో రిచువలిస్టిక్ గా తాంబూలం సమర్పయామి అని తాంబూలం ఇచ్చేసాం అయిపోయింది అని కాదు, మీకు ఇక్కడ భావన జరగాలి. ఆ తాంబూలాన్ని స్వామి నోట్లో వేసుకుని శ్రవణం చేస్తే ఎర్రటి నోళ్లతో కూర్చున్నట్టుగా భావన చేసి, అబ్బా స్వామి అసలే దివ్యమంగళ విగ్రహం, అధాంగ పూజలో నేను ఆపాదమస్తకం చూశాను, నా కనురాపు తగిలిందో ఏమిటో అని బెంగ పెట్టుకుని కళ్ళమ్మట నీళ్ళొచ్చి నీరాజనం ఇవ్వాలి స్వామికి. నీరాజనం ఇచ్చేటప్పుడు ఇష్టం వచ్చినట్టు తిప్పకూడదు. ఇవాళ మీరు నీరాజనం ఇచ్చేటప్పుడు అందరూ కలిసి నీరాజనం ఇస్తే ఈ హాల్ ఎలా ఉంటుందో మీరు ఊహ చేద్దరు. కానీ జాగ్రత్త, మీ ఎదుటి వాళ్ళ వస్త్రానికి కానీ మీకు కానీ అంటుకోకుండా చూసుకోండి. మీకు 2 ప్రమిదలు ఇచ్చారు, అందులో ఒక ప్రమిద దీపం వెలిగించుకోవడానికి, ఒక ప్రమిద నీరాజనం ఇవ్వడానికి. ప్రమిదలో నీరాజనం ఇచ్చేటప్పుడు కర్పూరం బిళ్ళని కొంచెం అవతల వైపుకు పెట్టుకోండి, సో దట్ మీ మీదకి ఆ తేజస్సు కాంతి ప్రసరించకుండా ఉంటుంది, కొంచెం చేతి మీదకి రాకుండా జాగ్రత్తగా పట్టుకుని ఇవ్వండి. నీరాజనం ఇచ్చేటప్పుడు పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు తిరగాలి, సగానికి తిరగడం కుదరదు. నీరాజనం ఇచ్చేటప్పుడు నడుము వరకు తిప్పడమో గుండెల వరకు తిప్పడమో చెయ్యకూడదు. ఆ తిప్పడం కూడా అందంగా పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు చూపిస్తూ నీరాజనంలో చూడాలి. నీరాజనపు వెలుతురులో మీరు ధ్యానం చేసినటువంటి మూర్తి యొక్క పాదములు మీరు ఏ వస్త్రం ఇచ్చారో
ఆ వస్త్రపు కాంతులలో మిరిసిపోతున్నటువంటి పాదాలు, మీరు ఇలా తిప్పుతుంటే నీరాజనం, ఆ నీరాజనం వెలుతురు పడుతుంటే మీరు అధాంగ పూజ చేశారు కనుక అది మానసికమైనటువంటి అనుభూతి. ఇలా తిరుగుతుంటే ఎడం పక్క నుంచి మొట్టమొదట స్వామి వైపుకి ఎడుతుంది కాబట్టి నీరాజనం, ఆయన యొక్క చెయ్యి, ఆయన యొక్క భుజం, ఆయన యొక్క చెవులు, మకర కుండలాలు, ఆయన యొక్క నల్లటి జుత్తు, దాని మీద వజ్రకిరీటం, ఆ పక్కన అమ్మవారి వజ్రకిరీటం, అమ్మవారి యొక్క భుజం, అమ్మవారి యొక్క తామర రూడు లాంటి చెయ్యి, చేతికున్న ఎర్రటి గాజులు, అమ్మ వేళ్ళు, అమ్మ ఉంగరాలు, అమ్మ మోకాళ్ళు, అమ్మ చీర, అమ్మ పాదాలు, అయ్యవారి పాదాలు, మళ్ళీ ఇలా తిరగాలి. తిరిగేటప్పుడు మళ్ళీ నుదురు, వాళ్ళు మెరిసిపోతున్న కాంతులతో మూడోసారి పాదాల దగ్గరికి వచ్చి దర్శనంలో తన్మయత్వాన్ని అనుభవించి ఎంత తొందరగా కర్పూరం ద్రవస్థితిని పొందకుండానే వాయుస్థితిలోకి వెళ్ళిపోతుందో అంత తొందరగా మీ మనస్సు లయమైపోయే అదృష్టాన్ని మీరు కోరుకోవాలి. కోరుకుని అక్కడ పెట్టి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇంత తేజస్సు తగిలింది స్వామి, నీకు దాహం వేసిందేమో అని కొద్దిగా మళ్ళీ నీళ్ళు ఇవ్వాలి. ఇచ్చి తదనంతరం మంత్రపుష్పం చేసిన తర్వాత మనం ఓపికంటే చక్కగా ఎప్పుడైనా ఓ వెండిదో చిన్న ఏనుగు, ఓ వెండి చిన్న గుర్రం, ఓ చిన్న ఉయ్యాల, ఇవన్నీ కొనుక్కుంటే మీరు ఇంట్లో చక్కగా రాజోపచారాలు కూడా చేసుకోవచ్చు. చామరం వీజయామి అని చక్కగా చామరంతో స్వామికి వీయచ్చు. ఎందుకంటే చామరీ మృగం యొక్క వెంట్రుకలకి ఒక గమ్మత్తుంది. ఆ చామరీ మృగం యొక్క వెంట్రుకలతో చేయబడినటువంటి చామరాన్ని స్వామికి చూపిస్తే, దాంతో కానీ గాలి వీస్తే ఎంత అలసట పొందిన వాడికైనా సరే ఆ శ్రమ తీరుతుంది. అందుకే గజేంద్ర మోక్షంలో వర్ణిస్తారు ఆ చామరీ మృగాల గురించి. అందుకని ఆ చామరంతో మీరు ఇలా చూపించారనుకోండి, స్వామివారి అలసటంతా తగ్గిపోయి, అబ్బా కోటేశ్వరరావు ఇంటికి వెళ్ళాను, ఎంత హాయిగా ఉందోనే బాబు, చామరంతో వీచాడు, పాపం ఒళ్ళు అలసటంతా పోయి ఎంత ఓపిక వచ్చిందోను అంటాడు స్వామి. అంటే నిజంగా అలానే భక్తికి అడ్డు లేదు, అలా మీరు భావన చేసుకోవచ్చు. తర్వాత మంత్రపుష్పం. మంత్రపుష్పం జ్ఞానంతో పూర్తి. అంటే అక్కడున్నవాడే ఇక్కడున్నవాడు అన్న ఏకాత్మతా భావనతో మీరు పరమ సంతోషంగా నన్ను ఎవరేం చేసి ఇక్కడే ఉన్నాడు భగవానుడు, వాడే అన్నీ చేయిస్తున్నాడు అన్న భావనతో వెళ్ళిపోతారు. మళ్ళీ మర్నాడు వచ్చినప్పుడు మళ్ళీ ప్రారంభం. అది మీరు పూజ ఒక రోజు పెంచుకుందాం అనుకున్నారనుకోండి, హాయిగా సుప్రభాతంతో మొదలెట్టుకోవచ్చు. ఒక ఆదివారం నేను ఎక్కువ పూజ చేస్తాను అనుకున్నారనుకోండి, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని మొదలు పెడతారు. తెల్లవారుజామున లేచి మొదలెడతారు. ఆ సుప్రభాతాన్ని అనుభవిస్తారు. స్వామి నిద్ర లేచినట్టుగా భావిస్తారు. ఒక్కసారి ఆ నిద్ర లేచిన 2 శ్లోకాలు చెప్పి ఆఫ్ చేసేస్తారు. ఎందుకంటే మీరు అలా కానీ ఇంకా మళ్ళీ మా ప్రపత్తి వరకు చెప్పేశారనుకోండి, పూజకి అది విధానానికి తేడా వచ్చేస్తుంది. అందుకని కలుపుకుంటారు. అథాంగ పూజ దగ్గరికి వెళ్ళేటప్పటికి మీకు ఒక ఆదివారం నాడు ఎక్కువ పూజ చేసుకుందాం అనుకున్నారనుకోండి, లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు అష్టోత్తరం, ఇవాళ ఒక 20 నిమిషాలు నేను ఎక్కువ చేస్తాను అనుకున్నారనుకోండి, మీ పూజ మీరు బర్డెన్ చేసుకోకండి. ఇవాళ నేను 20 నిమిషాలు ఎక్కువ చేస్తాను అనుకుంటే ఒక లక్ష్మీ అష్టోత్తరం చేయండి, ఒక విష్ణు అష్టోత్తరం చేయండి. నేను ఇవాళ చాలా టైం ఉంది, నాకు ఏమీ పని లేదు, నేను ఇవాళ ఒక 2 గంటలు స్పేర్ చేద్దాం అనుకుంటున్నాను పూజకి అనుకున్నారు అనుకోండి, ఆ రోజున చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్రంతో ప్రతి నామం వెనకాతల ఓం నమః ఓం నమః పెట్టుకుని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అనుసంధానం చేసుకోండి. ఏదో ఒక్కరోజు పెట్టుకోండి. ఆ రోజు నేను కొంచెం విశేషార్చన చేస్తాను. మరి ఈ శరీరంతో వచ్చినందుకు మన్ని మనం ఉద్ధరించుకోవాలి. మిగిలిన పనులు ఎప్పుడు ఉండేవే, మన్ని మనం ఎప్పుడు ఉద్ధరించుకుంటాం? మన మతంలో ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, వీడికి జబ్బు వస్తే ఇంకోడేదో చేయడాలు అలా ఏం కుదరవు. ఏదో కాకపోతే ఆరాధన చేయొచ్చేమో, వెళ్ళి అయ్యా రక్షించని అడగచ్చేమో, కానీ మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే మీకు మీరు ముందు చేసుకోవాలి పురుషార్థం. అందుకని మీకు మీరు ఎప్పుడు చేసుకుంటారు? 6 రోజులు మీ కుటుంబానికి కేటాయించేసిన ఒక రోజు 2 గంటలు నిర్దాక్షిణ్యంగా పెట్టేసుకోండి. ఇది నా ఉన్నతి కొరకు, దీంతో ఏం సంబంధం లేదు. ఏమో ఎన్ని ఉపాధుల్లోకి వెళ్ళాలో, ఏ ఉపాధిలోకి వెళ్ళినా భార్యా బిడ్డల్ని పోషించుకోవడానికి, ప్రమాదాలు రాకుండా ఉండడానికి నాకు ఏది రక్ష? నామం ఒక్కటే రక్ష. అందుకని నేను ఫలానా ప్రతి ఆదివారం ఉదయం 6 నుంచి 8 ఇంట్లో వాళ్ళకు కూడా అలవాటు అయిపోవాలి. ఆదివారం నాడు 8 లోపల కూరలకు వెళ్ళమంటే వెళ్ళడు, విశేష పూజ పూజా మందిరంలో కూర్చుంటాడు అని వాళ్ళకి తెలియాలి, ఇంట్లో వాళ్ళకి తెలియాలి, బయట వాళ్ళకి తెలియాలి. నిర్దాక్షిణ్యంగా చెప్పేయండి మీ ఇంటికి వచ్చే వాళ్ళకి, ఆదివారం నాడు నేను విశేషార్చన చేసుకుంటూ ఉంటానండి 6 నుంచి 8, నాకు కుదరదని చెప్పండి. అలా మీరు చెప్పేయడం ప్రారంభం చేస్తే కొన్నాళ్ళకి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం మానేస్తారు. ఆదివారం పొద్దున్నే వచ్చేస్తావా అని ఎవరు అడగరు. ఏదో ఒక రోజు పెట్టుకోండి, ఎప్పుడో తప్ప నియమం తప్పకండి. ఆ ఒక్కరోజు మనస్ఫూర్తిగా విశేషమైన ఆరాధన చేసుకోండి. సుప్రభాతం నుంచి చక్కగా అందంగా నడుస్తుంది.
ఇవాళ శ్లోకాలు అనుసంధానం చేస్తూ మనం షోడశోపచార పూజ చేసేటటువంటి ప్రయత్నాన్ని ఈశ్వరానుగ్రహంతో ప్రారంభం చేద్దాం.